మంచిర్యాల జిల్లా కాశీపేట మండల కేంద్రంలో దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్ మాట్లాడుతూ బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలో భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 107వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగిందన్నారు. స్త్రీలకు గౌరవం తెచ్చే విధంగా ప్రపంచ సమాజంలో మహిళలకు ఆదర్శంగా నిలిచారని, ఇందిరాగాంధీ సేవలను కొనియాడారు. ఆనాడు 19 బ్యాంకులను జాతీయం చేయడం వల్లనే ఈ రోజు మనం బ్యాంకు సేవలు వినియోగిస్తున్నామని అన్నారు. అలాగే గరీబీ హఠావో నినాదంతో పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చేసిన ప్రయత్నం ఇప్పటికీ మరచిపోలేనివని అన్నారు. ఇందిరాగాంధీ స్ఫూర్తిని మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. నేను ప్రదీప్ రత్నం. ఈరోజు కాశీపేట మండల కేంద్రంలో గడ్డం వినోద్ గారి ఆదేశాల మేరకు మన ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర 107వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మా కాశీపేటలో ఉన్నటువంటి అన్ని గ్రామ మండల నాయకులు ఈరోజు ఇక్కడికి వచ్చి ఇందిరాగాంధీ గారికి పూలమాల వేసి కేక్ కట్టడం జరిగింది. అట్లాగే ఇందిరాగాంధీ గారు ఎంతో మంది మహిళలకు ఆమె ఆదర్శం. ఉక్కు మహిళ అని మన ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన మహిళ ఇందిరాగాంధీ గారు. ఆమె ఎన్నో ఈరోజు ఒక సామాన్య పౌరుడు బ్యాంకులకు పోయి బ్యాంకు సేవలను వినియోగించుకుంటున్నాడంటే దానికి ముఖ్య కారణం ఇందిరాగాంధీ గారు ఆ రోజు బ్యాంకులను జాతీయం చేయడం ద్వారానే ఈరోజు బ్యాంకు సేవలు వినియోగించగలుగుతున్నాం. అట్లాగే గరీబ్ హఠావో అని ఒక నిదానం తెచ్చి ఎంతో మంది పేద ప్రజలకు కన్న తల్లిలాగా ఈరోజు ఏర్పడి మన ప్రపంచంలోనే మహిళ అత్యంత శక్తివంతమైన మహిళగా పేరు పొందింది. ఇట్లాంటి ఇందిరాగాంధీ గారిని ఎంతో మంది మహిళలు ఆదర్శంగా తీసుకొని అంత పెద్ద పేరును సంపాదించాలని ఇట్లాంటి మన కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటి ఇందిరాగాంధీ గారు పుట్టడం మన కాంగ్రెస్ పార్టీ కూడా గర్వకారణమని తెలియజేస్తూ అందరికీ